మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలా మందిలో మనం థైరాయిడ్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము. సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు, కానీ అయోడిన్ డెఫిషియన్సీ ఉంది, అయోడైజర్ సాల్ట్ వాడుతున్నా కానీ మరి ఏంటి దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. థైరాయిడ్ అంటే ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉండేది, కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక థైరాయిడ్ పేషెంట్ ఉన్నాను. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము, అయోడైజర్ సాల్టే వాడతాము, అయినా కానీ థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న మేడం. ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు మేడం. మీరు అన్నట్లు ప్రతి ఇంట్లో అయోడైజర్ సాల్ట్ వాడుతున్నారు, అయినప్పటికీ థైరాయిడ్ సమస్యలు తగ్గడం లేదు, కొత్తగా వస్తున్నాయి. సో దీని గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. అసలు థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే అయోడిన్ అవసరం. ఇప్పుడు ఏ విధంగా అయితే పంచదార తయారీకి, బెల్లం తయారీకి ముడి సరుకుగా చెరుకు ఏ విధంగా వాడుకుంటారో, అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ ఉత్పత్తి కావాలంటే అయోడిన్ అనేది అవసరం. సర్వసాధారణంగా మనం తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి దైనందిన జీవితంలో తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో ఈ యొక్క అయోడిన్ ఉంటుంది మేడం. ఉదాహరణకి మనకి ప్రతిరోజుకి 140 mcg అంటే 140 మైక్రోగ్రామ్స్ అయోడిన్ కావాలి మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటుంది. ఉదాహరణకి ఈ పాలల్లో 34 mcg ఉంటుంది, పెరుగులో 46 mcg మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్స్, అందులో 7 మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది. ఇట్లా ఇతర పదార్థాలు కొంత అటు ఇటుగా అయోడిన్ ఉంటుంది మేడం. ఇంచుమించు ఎక్కువ పదార్థాలు అయోడిన్ ఉంటుంది. రెండోది ఏమంటే ఇప్పుడు నదీ జలాల్లో కూడా దాదాపు 10 to 20 మైక్రోగ్రామ్స్, సముద్ర జలాల్లో 20 to 40 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క అయోడిన్ ఉంటుంది మేడం. సర్వసాధారణంగా సరిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది, మరి ఎందుకు డాక్టర్ గారు ఇలా థైరాయిడ్కి అయోడిన్ వాడకం జరిగిందని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మేడం, మనం కొంత చరిత్ర బ్యాక్ వెళితే పూర్వకాలంలో ఈ రోడ్ల వసతులు, రవాణా వసతులు, తర్వాత ఇలాంటివి లేనప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ పండేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలతోనే వాళ్ళు జీవనం గడిపేవాళ్ళు. సో ఆ భూముల్లో ఈ యొక్క అయోడిన్ శాతం తక్కువ ఉండడం చేత ఆ భూముల్లో పండేటువంటి పంటలుతో వాళ్ళ ఆహార పదార్థాలు తీసుకొని వాడుకోవడం చేత అయోడిన్ డిఫిషియన్సీ వచ్చేది అక్కడ. ఇవన్నీ గమనించేసేసి వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు, సరే వాళ్ళకి ఆ విధంగా వచ్చింది కదా, ప్రజలందరికీ కూడా అయోడిన్ కలిగినటువంటి పద్ధతిలో మనం అందుబాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి సత్సంకల్పంతో సాల్ట్ అయితే అందరూ వాడతారు కాబట్టి సాల్ట్లో అయోడిన్ కలిపేసి అయోడైజ్డ్ సాల్ట్ అనే రూపంలో మొత్తం దేశానికి అంతా సప్లై చేయడం జరుగుతుంది మేడం. కొన్ని అనుభవాల రీత్యా మేధావులు, విజ్ఞానవంతులు, సైంటిస్టులు, డాక్టర్సు అనేక రకాల అనుభవాలతో వీళ్ళు గ్రహించింది ఏంటంటే కేవలము అయోడైజ్డ్ సాల్ట్ వాడుకున్నంత మాత్రమే థైరాయిడ్ సమస్య తగ్గదు, రాకుండా ఉండదు. దీనికి ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి స్ప్రౌట్స్ వాడకపోవడము, అదేవిధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి పోషక పదార్థాలు వాడకపోవడం వల్ల కూడా ఈ యొక్క థైరాయిడ్ సమస్య వస్తుందని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పదార్థాలు వాడుకున్నట్లయితే ఆ సమస్య రాకుండా ఉంటుంది మేడం. సో అయోడైజ్డ్ సాల్ట్ వాడుకోవాలి, అలా అని చెప్పేసి కేవలం దాని మీదనే డిపెండ్ కాకుండా పోషకాహారం కూడా తీసుకోవాలి మేడం. ఈ డ్రై ఫ్రూట్స్ అనగానే చాలా గుర్తొస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగానే అన్ని తీసుకుంటూ ఉంటాము. సో థైరాయిడ్కి ఏమైనా తినకూడదు, తినాలి అని ఏమైనా ఉంటుందా ఈ డ్రై ఫ్రూట్స్లో? మమ్మల్ని కూడా దైనందిన జీవితంలో మా హాస్పిటల్ కూడా చాలా మంది ఈ పేషెంట్స్ అడుగుతుంటారు మేడం. యాక్చువల్గా కొన్ని డ్రై నట్స్ మంచివి, కొన్ని డ్రై నట్స్ మంచివి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్య కంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్య గురించి మేడం నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బ్రెజిల్ నట్స్ చాలా మంచివి, పంప్కిన్ సీడ్ చాలా మంచివి. సో బ్రెజిల్ నట్స్ మంచివి ఎందుకంటే బ్రెజిల్ నట్స్లో ఈ సెలీనియం అనేటువంటి ఒక పోషకాంశం బాగుంటుంది మేడం. సెలీనియం ఉన్నటువంటి పోషకాంశం ఉన్నటువంటి అలాంటి బ్రెజిల్ నట్స్ని వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేషన్ బాగా జరిగేసేసి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతాయి. 100 గ్రాముల ఈ యొక్క బ్రెజిల్ నట్స్లో 1940 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క సెలీనియం ఉంటుంది మేడం. అట్లే పంప్కిన్ సీడ్స్లో జింక్ ఎక్కువ ఉంటుంది. సో 100 గ్రాములు ఈ యొక్క పంప్కిన్ సీడ్స్లో దాదాపు 9 గ్రాముల వరకు ఈ యొక్క జింక్ ఉంటుంది మేడం. సో జింక్ కూడా థైరాయిడ్ స్టిమ్యులేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది, థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ సక్రమంగా బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది మేడం. కాబట్టి బ్రెజిల్ నట్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇలాంటి వాళ్ళు బాగా వాడుకోవాలి మేడం. బ్రెజిల్ నట్స్ కూడా కొంత ఖరీదు ఉంటాయి,
కానీ రెండోది ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మేడం. కాబట్టి మహా అంటే 3-4 మ్యాక్సిమం 5 కంటే ఎక్కువ వాడలేరు. బ్రెజిల్ నట్స్ వాడేటప్పుడు కూడా కనీసం 12 గంటల సేపు నానబెట్టి తీసుకోవాలి మేడం. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అయితే ఒక 6 గంటలు నానబెట్టిన సరిపోతుంది, కానీ బ్రెజిల్ నట్స్ మాత్రం కనీసం 12 గంటలు నానబెట్టినప్పుడే అది మనకు బాగా పోషకాంశాలు బాగా అంది బాగా జీర్ణం ఎందుకు ఉపయోగపడుతుంది మేడం. మరి వాడకూడని కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన్ నట్స్ అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి నట్స్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇవి చాలా ఖరీదైనటువంటివి, కొన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకవు, అందరికీ అందుబాటులో ఉండకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైన్ నట్స్ వాడడం కష్టం. అందులో గైట్రన్స్ అని చెప్పేటివి రసాయన పదార్థాలు ఉంటాయి మేడం. రెండవది గ్రౌండ్ నట్స్. ఈ గ్రౌండ్ నట్స్ అనే పల్లీలు, వేరుశనక్కాయలు, బుడ్డలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తుంటారు మేడం. సో వీటిలో కూడా గైట్రిన్స్ ఉంటాయి. గైట్రిన్స్ ఉన్నటువంటి ఇలాంటి యొక్క సీడ్స్ ని వాడుకోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. కాబట్టి వాడకూడదు మేడం. సో ఇవి వాడుకోకూడదు, గ్రౌండ్ నట్స్ కూడా వాడుకోకూడదు. చాలా మందికి తెలియదు మేడం. సో ఇలాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మేడం. ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల గైట్రిన్స్ ఉన్నటువంటి పదార్థాలు దేహంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకుండా చేస్తాయి. కాబట్టి అలాంటి పదార్థాలను విస్మరించేసేసి నేను చెప్పినట్లు బ్రెజిల్ నట్స్, పంప్కిన్ సీడ్స్ మిగతావన్నీ వాడుకోవచ్చు. ఓకే, థైరాయిడ్ వచ్చింది అంటే ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా తగ్గిస్తారు? చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మేడం. థైరాయిడ్ కు సంబంధించి వరుణ అని చెప్పేసి ఒక మూలికను ఎక్కువగా వాడుతుంటారు. తర్వాత కాంచనార, దీన్ని దేవకాంచనం చెట్టుతో తయారు చేసినటువంటి పదార్థాలు వాడుతుంటారు. ఇలాంటివన్నీ కాంచనార గుగ్గులు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతాయి మేడం. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 3 పూటలు వాడుకోవచ్చు మేడం థైరాయిడ్ సమస్యకి. రెండోది ఏంటంటే ఈ కాంచనార గుగ్గులు కూడా టాబ్లెట్స్ లావుగా ఉన్నటువంటివి అయితే రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవచ్చు. టాబ్లెట్స్ సన్నగా ఉంటే రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 వాడుకోవచ్చు. అట్లా వరుణాది కషాయం అని చెప్పేసి దొరుకుతుంది మేడం. వరుణాది కషాయం. సో ఇది కూడా థైరాయిడ్ గ్రంథికి బాగా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్ పరంగా కూడా ప్రూవ్ అయింది మేడం. ఆ వరుణాది కషాయం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 10 ml వరుణాది కషాయం లిక్విడ్, ఒక 10 ml వాటర్ కలుపుకొని రోజు 2 సార్లు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. రెండవది ఏంటంటే మేడం, ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత, ఇంగ్లీషు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అయితే హైపోథైరాయిడ్కి సపరేట్ మందులు మేడం, హైపర్ థైరాయిడ్ దీనికి సపరేట్ మెడిసిన్స్. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో థైరాయిడ్ పనితీరుని సక్రమంగా చేసేస్తాయి. అది హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ఔషధం మాత్రం ఒక్కటే, అంటే దాన్ని రెక్టిఫై చేసేస్తుంది మేడం. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. అయితే డాక్టర్ గారు, ఆయుర్వేద మెడిసిన్స్ మంచివే, ఆయుర్వేద వైద్యం చాలా మంచిదే, ఏ జబ్బునైనా రూట్ కాజ్తోని ఇది తగ్గిస్తుంది. అయితే మెడిసిన్స్ అనేసరికి అందరికి కూడా ఒకలాంటి భయం ఉంటుంది. ఇన్ ద సెన్స్ దాన్ని ఓకే ఆ మూలిక మంచిదే, కానీ మూలికని మూలికలాగా తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ క్యాప్సూల్ రూపంలో వచ్చేటప్పటికి దానిలో ఖచ్చితంగా ఏదో ఒకటి కలపాల్సి ఉంటుంది, అంటే నిల్వ ఉండడానికి. సో అది దాని గురించి అందరు భయపడుతూ ఉంటారు. ఏం చెప్తారు డాక్టర్ గారు దానికోసం? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. పూర్వకాలము ఒక 5 పల్లెలు లేక 10 విలేజెస్ సంబంధించి ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన స్వయంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూలికలు సేకరించేసి ఫ్రెష్గా మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చేవాడు మేడం. అందుకే రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చాయి. సో రకరకాల కారణాల రీత్యా, అంటే మనకు ఆ టైం లేకపోవడం ఒకటి, ఆ మూలికలు కనుక్కోలేకపోవడం ఒకటి, మూలికలు అందుబాటులో లేకపోవడం ఒకటి, ఇలాంటి వివిధ కారణాల రీత్యా ఈ క్యాప్సూల్స్ రూపంలోనూ, తర్వాత సింథటిక్ ఐటమ్స్ కలిపేసి టాబ్లెట్స్ రూపంలోనూ ఇలాంటి కృత్రిమంగా తయారు కావడం జరిగింది మేడం. కాబట్టి దీనివల్ల ఏమంటే తప్పని పరిస్థితుల్లో వాడుకోవచ్చు, కానీ వీలైనంత వరకు ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో యాజ్ యూజువల్గా అట్లా వాడినప్పుడే సత్ఫలితాలు, సమర్థవంతమైన ఫలితాలు 100కి 100 భాగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కృత్రిమంగా కొంత సృష్టించేసి మన అనుకూలత కోసం వాడుకున్నప్పుడు మరి ఫలితాల శాతం అయితే కొంచెం తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఒక వైద్యుని సంప్రదించి ఆయన సమక్షంలో ఈ మందులు అనేవి తీసుకుంటే మంచిది మేడం, మంచిది. ఖచ్చితంగా అండి. సో ఆయుర్వేద వైద్యులు చాలానే కరువైపోతున్నారండి. సో అక్కడక్కడ ఉంటూ ఉన్నారు అంతే, చాలా తక్కువ ఉన్నారా అప్పుడు ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. హెల్త్ టిప్స్ ఇస్తున్నాము, చాలా మందికి అవి ఉపయోగపడుతున్నాయి. అయితే ఈరోజు థైరాయిడ్కి సంబంధించిన సమస్యకి చెక్ పెట్టేలాగా లేదా థైరాయిడ్ని కంట్రోల్ చేసేలాగా ఒక చిన్న చిట్కా అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో థైరాయిడ్ అనేది అమ్మాయిలో ఎక్కువగా వస్తుంది అని చెప్తుంటారు, ఇప్పుడు అబ్బాయిలో కూడా ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. సో థైరాయిడ్ వచ్చినప్పుడు లేదా రాకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలి? చాలా మంచి ఉన్నాయమ్మా.
థైరాయిడ్ సమస్య అమ్మాయిలకు వచ్చినా అబ్బాయిలకు వచ్చినా లక్షణాలు మాత్రం అందరికీ ఒకే రకం కామన్గా ఉంటాయమ్మా. కానీ ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యలు కూడా ఈ హైపోథైరాయిడ్ సమస్య ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే కదా. సో టోటల్ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్సే ఆడవాళ్ళలో ఎక్కువ, హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ ఆయుర్వేదం వైద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటేమా, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోయినా కరెక్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ పనిచేస్తున్నా ఓవర్ పనితనాన్ని తగ్గించి నార్మల్ చేస్తుంది. ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే దానికి సపరేట్గా ఉంటాయమ్మా. అలా కాకుండా ఆయుర్వేదంలో థైరాయిడ్ గ్రంథి పనితీరును కరెక్ట్గా ఆ థైరాయిడ్ గ్రంథి ఆ వయస్సుకు అంతేమా అంతేమా దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో అది హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, సో మెడిసిన్ మాత్రం ఒకటే ఉంటుందమ్మా. సో ఆ మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా. సో రెండింటికి పనిచేసే మెడిసిన్ ఇంచుమించు మీకు అన్ని తెలిసినటువంటిమ్మా. ఆ రేషియోలు ఏ రేషియోలు కలపాలి, ఎలా కలపాలి, ఎట్లా కలపాలి, అదేవిధంగా ఏ క్వాంటిటీలో వాడాలని నేను చూపిస్తాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఐదమ్మా. ఇందులో మొట్టమొదటిది వాము చూర్ణమమ్మా. వాము. సో వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 20 grams తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఔషధం తయారు చేసి చూపించేందుకు అన్ని కొద్ది కలుపుతానమ్మా. సో మన ప్రేక్షకులు మాత్రం ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి. మేము ముందుగానే ఏం కావాలనేది రెడీ చేసేసుకున్నాము. తర్వాత జీలకర్ర. ఎగ్జాక్ట్లీ. సో జీలకర్ర కూడా అమ్మా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకుని ఏదో ఒక 20 grams తీసుకోవాలమ్మా. ఈక్వల్ క్వాంటిటీ, అన్ని ఈక్వల్ క్వాంటిటీ. సో మూడవ పదార్థంగా శొంఠి. సో ఈ శొంఠి పొడి కూడా శొంఠి మనకు కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి, శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా. శొంఠి పొడి కూడా ఒక 20 grams తీసుకోవాలి. సో నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్క. అన్ని మీకు తెలిసిన ఆశ్చర్యపోతారమ్మా దాని రిజల్ట్స్ చూసేసి. దాల్చిన చెక్క చూర్ణం చేసుకొని అదొక 20 grams తీసుకోవాలి. తర్వాత చివరగా పసుపు అమ్మా. మనందరికి ఇంట్లో కామన్ గా యూజ్ చేసే పసుపు. ఎస్. సో పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకోవడం మంచిది. ఇలాంటి పసుపు కొమ్మలు ఒరిజినల్ గా తయారు చేసినటువంటి పసుపు ఏదైనా ఉన్నా మనం వాడుకోవచ్చు. సో పసుపు పొడి ఒక 20 grams తీసుకోవాలి. సో ఈచ్ ఒక్కొక్కటి ఇప్పుడు 20 grams చొప్పున తీసుకున్నాము. ఒకవేళ 50 grams తీసుకున్నట్లయితే అన్ని 50 grams. అలా క్వాంటిటీ పెంచుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అంతేమ్మా. సో వాము, జీలకర్ర, దాల్చిన చెక్క, శొంఠి, తర్వాత చివరిగా పసుపు. ఈ 5 పదార్థాల్లో కూడా థైరాయిడ్ గ్రంథిని చక్కగా పనిచేసేందుకు కావాల్సినటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. సో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మేము ఎంతో మందికి వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం కూడా ఇక్కడ తయారు చేసి కూడా చూపించడం జరుగుతుందమ్మా. సో కేవలం ఒక ½ minute లేదా 15 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఎలాగంటే వాడుకునేటువంటి విధానము, రోజు ఉదయం పరిగెడుపున ఒకసారమ్మా, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒకసారి, ఒక 50 రాత్రి ఆహారం అయిన తర్వాత, ఆహారానికి ముందమ్మా, ఆహారానికి ముందు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ముందైనా పర్వాలేదు. ఉదయం పరిగెడుపున ఒకసారి 50 to 100 ml ఈ విధంగా వాటర్ తీసుకోవాలమ్మా. 50 to 100 ml ఈ విధంగా వాటర్ తీసుకొని ఇందులో కేవలము 1 నుంచి 2 grams ఏదో త్వరగా తగ్గాలి, ఆ థైరాయిడ్ సమస్యలు నాకు మంచి మార్పు రావాలని చెప్పేసి ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం లేదమ్మా. కేవలము 1 నుంచి 2 grams పౌడర్ అయితే సరిపోతుందమ్మా. సో 50 నుంచి 100 స్పూన్ తీసుకుంటే జస్ట్ కొంచెం పావు స్పూన్ అంతేమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. సో 1 నుంచి 2 grams వరకు నేను చూపించినటువంటి పద్ధతిలో ఈ యొక్క నీళ్ళలో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి థైరాయిడ్ సమస్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పానీయాన్ని ఒక ప్రమాణంగా సేవించాలమ్మా. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది ఇందులో, డామినేటింగ్ గా దాల్చిన చెక్క. సో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి ఫేషియల్ హెయిర్ పెరిగిపోవడం, డబల్ చిన్ రావడం, ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మనం కంట్రోల్ అయితే ఉంచుకోగలుగుతాము. సార్ చెప్పినట్టుగా ఎక్కువగా పనిచేస్తున్నది అని రెగ్యులేట్ చేస్తుంది, అసలు పని చేయకపోయినా కానీ దాని పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అన్నీ మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి మీకు ఏదైనా సెలవు రోజుల్లో వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ వేసేసుకొని తాగేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఆ మాత్రం కూడా కేటాయించలేకపోతే మనం ఇంకా ఏం చేయలేము. సార్ ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ దీనివల్ల, ఓన్లీ థైరాయిడ్ కాకుండా? మంచి ప్రశ్నమా. సో ఔషధం ఒకటైనప్పటికమ్మా ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందమ్మా.
చాలా మందికి అంటే తెలియదు. జీరా ప్లస్ వాము రెండు యూస్ చేసాం కాబట్టి. శొంఠి అలాంటిదమ్మా, శోధించే శొంఠి కూడా ఫ్యాట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తామా, ఫ్యాట్ ని కరిగిస్తుంది. అదే విధంగా పసుపు ఉందమ్మా, పసుపు కూడా వెయిట్ లాస్ పనిచేస్తుంది. అదే విధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కవర్ చేస్తుంది. తర్వాత ఈ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటామో రక్తానికి సంబంధించి రక్త శుద్ధి కోసం అని చెప్పేసి కొన్ని మందులు వాడుతుంటారమ్మా. ఆ మందుల తయారీలో కూడా ఈ పసుపు ఇలాంటివి వాడుతుంటారు. సో ఈ థైరాయిడ్ సమస్య వచ్చినటువంటి వాళ్ళలో స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్. అదే విధంగా దాల్చిన చెక్కమ్మా, దాల్చిన చెక్క కూడా వెయిట్ కు పనిచేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పనిచేస్తుంది. తర్వాత ఈ షుగర్ తగ్గేదానికి పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదానికి పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేద మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మనం ఒక పర్పస్ కోసం మందు వాడితే అనేక రకాల మన బాడీకి మేలు అవుతుంది కానీ ప్రాబ్లం అయితే ఉండదమ్మా. సో ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటేమ్మా, ఇప్పుడు థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు అంటే 100లో దాదాపు 90% మంది కూడా ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయింటారమ్మా. సో వాళ్ళు సడన్ గా ఆపకూడదమ్మా అవి. సో అది వేసుకుంటూనే ఇవి కంటిన్యూ చేయాలి, తర్వాత డోసెస్ తగ్గించుకోవాలమ్మా. అంటే 1 month 2 months వాడిన తర్వాత మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ థైరాయిడ్ టెస్ట్ లో ఆ మార్పు వచ్చే కొద్దీ ఆ యొక్క ఔషధాలు ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకుంటే ఇది వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడడం వల్ల మరి ఆహార నియంత్రణ పాటిస్తూ చక్కటి ఎక్సర్సైజ్ చేస్తూ చక్కని జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉండడం వల్ల ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల చాలా మందిలో ఇంగ్లీష్ మందుల అవసరం కూడా తగ్గిపోతుందమ్మా. ఇవి తెచ్చుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, చేయాలి అంటే చేయలేకపోవచ్చు. డైరెక్ట్ ఇవన్నీ మిక్స్ చేసి దొరికే అవైలబిలిటీ ఉందా? మీరు ఏదైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కొరియర్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? అదేమ్మా, చాలా వరకు దొరికే మెడిసిన్స్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఓనర్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. అవునమ్మా, ఎందుకంటే మన వంటింట్లో దొరికేటువంటి ఔషధాలు కాబట్టి తయారు చేసుకోవడం ఈజీ. అన్ని మనకు తెలిసినటువంటివి, జనరల్ గా అవే చేసుకుంటే సరిపోతుంది. మీరు అన్నట్లు ఏమంటే కొంతమందికి మరి వివిధ రకాలైన కారణాల రీత్యా ఒక్కోసారి అవన్నీ సేకరించుకోవడము, తయారు చేసుకోవడం ఇలాంటి కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండేట్లయితే మార్కెట్లో కూడా చాలా చాలా రకాలైన ఔషధాలు దొరుకుతాయమ్మా. అందులో ప్రధానంగా ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేసేటువంటి ఔషధము కాంచనార గుగ్గులు. గుగ్గులు కాంచనార, దేవకాంచనం బెరడుతో తయారు చేస్తారమ్మా. సో కాంచనార గుగ్గులు అంటారు. సో ఈ కాంచనార గుగ్గులు అనేటువంటి టాబ్లెట్స్ ని ఉదయం 1 సాయంత్రం 1 సన్నగుంటే, టాబ్లెట్స్ పెద్దగుంటే ఉదయం 2 సాయంత్రం వేసుకున్నా చాలా చక్కగా పనిచేస్తుంది. సాయంత్రం. ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పారు అలోపతి టాబ్లెట్స్ యూస్ చేసేటప్పుడు దాన్ని హోల్డ్ చేయొద్దు అని చెప్పి అవి వేసుకుంటూనే ప్యారలల్ గా ఎగ్జాక్ట్లీ అమ్మా వేసుకోవాలి. రెండోది ఏంటంటే వరుణాది క్వాదం అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుంది. వరుణ అంటే ఉలిమిరి చెక్క. సో అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఈ వరుణాది క్వాదం అనేది లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. అది కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపి తీసుకున్న థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేందుకు, హెచ్చు తగ్గులు లేకుండా థైరాయిడ్ గ్రంథి హార్మోన్ చక్కగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క ఔషధం కూడా సహకరిస్తుంది. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో హోమ్ రెమెడీ అయినా ఫాలో కావచ్చు, లేకపోతే ఇలాంటి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, సో మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు కాస్త జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. చక్కగా ఇవి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే సార్ చెప్పినట్టు 1కి 2 సార్లు చెప్తున్నాము, ఏదైనా కానీ త్రూ మెడికేషన్ త్రూ చేయాలి. ఆల్రెడీ టాబ్లెట్స్ యూస్ చేయాలి, దాన్ని హోల్డ్ చేయడం ఆపేయడం చేసి ఇది చేయకుండా దాంతోనే ప్యారలల్గా చేసుకుంటూ ఉంటారు. థైరాయిడ్ అనేది ఇవాళ కామన్ అయిపోయిందండి, చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది కూడా. ఇక్కడ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారం గురించి మాట్లాడుకుందాం. తగ్గడానికి కూడా చెప్తాను, చాలా ఎక్కువ రోజులు వాడాలి. అదేవిధంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారాలు మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. థైరాయిడ్ వచ్చిన వాళ్ళండి గ్లూటెన్ ఫుడ్ తినొద్దని చెప్తారు. అంటే మైదా, గోధుమ వీటితో చేసినవి తినొద్దండి. అలాగే బ్రొకోలీ, క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు తినవద్దు. అర్థమైంది కదండి. మీరు ఈ అవాయిడ్ చేయవలసినవి ఇప్పుడు చెప్పాను కదండి. మీరు ఉపయోగపడి ఏంటంటే ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పచ్చి కొబ్బరి థైరాయిడ్ మీదే కాదండి, అనేక రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేసేది పచ్చి కొబ్బరి అండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ పచ్చి కొబ్బరి ఎక్కువగా తినటం, అరటిపండు తినటం షుగర్ లేకపోతే, అదేవిధంగా చేప నెయ్యి ఎక్కువ వాడడం, ఆవు నెయ్యి ఇటువంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ల నుంచి మ్యాక్సిమం మీరు బయటపడవచ్చు. ఇది
ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో చాలామందికి కనపడుతూ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, పురుడు వచ్చిన తర్వాత అంటే బేబీ పుట్టుక అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి. మరీ హైగా ఉంటే బేబీకి అవయవ లోపం ఏమన్నా వస్తుందేమో అని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు ట్యాబ్లెట్ వేసుకోమని. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఏది పచ్చి కొబ్బరి ఎక్కువగా తినటం, కూరల్లో మంచి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి నూనె వాడుకోవడం, అదేవిధంగా అరటిపళ్ళు తినటం, ఎన్వి తినేవాళ్ళు అయితే చేపలు తినటం, ఇలాంటివి చేస్తే థైరాయిడ్కి సైడ్ ఎఫెక్ట్ల నుంచి మిమ్మల్ని కాపాడడానికి, థైరాయిడ్ పెరగకుండా ఆపడానికి చాలా చక్కగా పనిచేస్తాయండి. అర్థమైంది కదండి. అదేవిధంగా ఈ థైరాయిడ్కి రిలీఫ్ ఏంటంటే తెల్ల ఆవాల యొక్క నూనె ఉంటుంది. ఆవాలు ఉంటాయి కదండి, తెల్ల ఆవాలు. ఆ తెల్ల ఆవాల యొక్క నూనెని బాగా మర్దన చేయండి, ఇలాగా పైనుంచి కిందకి ఇలాగా. అర్థమైంది కదండి. ఇలా మర్దన 2 పూట్ల చేసుకోండి. మీరు సాయంత్రం చేసింది అయితే పడుకునేటప్పుడు చేసి పడుకున్నారనుకోండి, ఆ గాయిటర్ రాకుండా, వాపులు వస్తాయి కొంతమందికి థైరాయిడ్ వల్ల, ఇక్కడ ఇంత పెద్ద కంతిగా అవుతుంది, దాన్ని గాయిటర్ అంటారు. ఆ గాయిటర్ రాకుండా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ థైరాయిడ్ అనేది కరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో టాక్సిన్స్ పెరిగిపోవటం వల్ల, ఏ అయితే టాక్సిన్స్ ఆ లోపలికి చేరటం వల్ల దాని యొక్క ఆపరేషన్ అనేది తగ్గుతుందండి, అంటే వర్క్ చేయడం అనేది తగ్గుతుంది. థైరాయిడ్ గ్లాండ్ బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. ఎందుకంటే మా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కానీ, యోగ శాస్త్ర ప్రకారం కానీ మనకి పీనియల్ గ్లాండ్ అనేది చాలా చిన్నది వెనకాల ఉంటుందండి. దాన్నే ఆజ్ఞాచక్రం అని కూడా అంటాం మేము యోగ శాస్త్రంలో. అది పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్స్ వస్తాయండి. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అంటే, మీ బాడీలో ఆర్గాన్స్ ఏ ఫ్లూయిడ్స్ ఏ టైంలో ఎంత రిలీజ్ చేయాలనేది పూర్తిగా నియంత్రించేది థైరాయిడ్ గ్లాండ్ అండి. అదేవిధంగా మీ శుక్రం, మీ స్పెర్మ్ కూడా ఎంత రిలీజ్ చేయాలి ఏంటనేది కూడా నియంత్రించేది థైరాయిడ్ గ్లాండ్ అండి. అందుకేంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏ బాడీలో కావాల్సిన అన్ని మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్, స్పెర్మ్, శుక్రం ఇవన్నీ ఎంత రిలీజ్ చేయాలి, బాడీలో ఏ అవయవానికి ఏది రిలీజ్ చేస్తే అరుగుదల కానీ, ఫిల్టరేషన్ కానీ, లేకపోతే బాడీకి అందించవలసిన మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసి థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ అంటే ఏంటో అనుకుంటారు అందరూ, అంతకింత విడమర్చి నేను చెప్తున్నానండి. ఇన్ని రకాలైన యాక్టివేషన్స్, ఆపరేషన్స్ చేసి థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి అంటే మనం తప్పనిసరిగా ఇది వాడండి. అదేవిధంగా పిప్పళ్ళు అని ఉంటాయండి, లాంగ్ పెప్పర్ అంటాం మనం ఆయుర్వేదంలో. ఆ పిప్పళ్ళు కూడా కొంతవరకు పనిచేస్తాయండి. ఆ పిప్పళ్ళని ఏం చేయాలంటే మీరు కొంచెం వేపించి వేడి చేసి దాన్ని సన్నటి చూర్ణం కింద నూరుకోండి. నూరుకుని దాన్ని రోజు ఒక 500 mg అంటే ఒక ఇంత క్వాంటిటీ అనమాట, 3 వేళకు వచ్చినంత 2 సార్లు వేసుకుని పాలల్లో కలుపుకుని తాగండి ఎర్లీ మార్నింగ్. ఇది కూడా మీ థైరాయిడ్ పెరగకుండా ఆపటంలో, కొంతవరకు తగ్గించడంలో చక్కని పాత్ర పోషిస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది పిప్పలి. దీన్ని లాంగ్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో, పిప్పళ్ళు అంటాం మనం. ఇది తీసుకోవడం వల్ల ఎలర్జీస్ తగ్గుతాయి, విషాలు, మీ బాడీలో ఉన్న విషాలు తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎలర్జీలు, విషాలు, అయితే టాక్సిన్స్ అన్నాను కదా, అవి వెళ్ళడం వల్ల పేరుకుపోయిన ఏదైతే ఉందో అది కరగటం వల్ల మీకు థైరాయిడ్ వెనక రావడానికి కూడా కొంత ఆస్కారం ఉందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఆకలి పెంచడం కానీ, లేకపోతే మీకు ఈ ఎక్కువగా ఎలర్జీలు, సైనస్ ఇటువంటివి ఉండి పొద్దుటే లెగ్గానే దగ్గు రావడం, తుమ్ములు రావడం, వీళ్ళకి కూడా చాలా చక్కని పరిష్కారం ఈ పిప్పళ్ళు. త్రికటకాలు అంటాం మేము, సొంటి, పిప్పలి, మిరియాలు, ఈ 3 కలుపుతాం అనమాట. 3 చాలా వేడి అంచేత ఈ పిప్పళ్ళు అనే దాన్ని మీరు రోజు తీసుకుంటే కూడా థైరాయిడ్ పెరగకుండా ఆగిపోయి మీకు ఎన్నో పనులు చేయవలసిన మీ శరీరానికి చక్కగా సిగ్నల్స్ ఇచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. అర్థమైంది కదండి. నమస్కారం.